ఈ ఈ ధర్మమును తీసుకోవలసిన ధర్మ విషయం వచ్చింది కాబట్టి దాన్ని చెప్పాము. యుద్ధ విషయం వస్తే అప్పుడు మేము మాత్రం చెప్పమా? ఇది అది అనేది కాదు, ఎవరైనా అందరము చెప్పే పనే. కానీ ఆ ప్రకరణంలో ఇటువంటి వాటిని గ్రహించడం కోసం రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినటువంటి మాట అన్నమాట. ఆ తర్వాత ఋతము అమృతము, ఆ తర్వాత ఋత అమృత ఋత సత్య అనృత వ్యాపారముల చేతను జీవికలను తీసుకోవాలి అని అందరికీ కలిపి చెప్పిన ఒక మాట అన్నమాట. అయితే బ్రాహ్మణుడైనటువంటి వాడు నీచ సేవ మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. దాన్ని సేవాశ్వవృత్తిరాఖ్యాత. వాళ్ళ దగ్గర సేవ చేస్తాం అని ప్రారంభిస్తే ఓ పెద్ద మనిషి దగ్గరికి ఓ బ్రాహ్మణుడు కుర్రాడు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి అని వచ్చాట. నెలకి 600 ఎంతో జీతం అప్పట్లో. వాడికి పట్టుకొచ్చి 1000 రూపాయలు ఇచ్చేసి పంపించేయమ్మా, ఏదో నీ జీవితం నువ్వు చూసుకోని అయినా, ఎందుకంటే నేనేం చేయలేను అని పంపించేశాడు. ఏమయ్యా అని నా బోటిగాడు ఊరికే వాడికి ఇవ్వడం ఎందుకు, ఇంకో 200 ఇస్తే 2 నెలలు డ్రైవర్ వచ్చాడు కదా అని. అందుకేం అభ్యంతరం లేదు, వేదవంశంలో పుట్టాడు వాడు, వాడి యోగం బాగుంటే చదువు రాలేదు, తీరా డ్రైవర్గా పెట్టుకునేటప్పటికి ఎవరే ఆ చెప్పులు అక్కడ మర్చిపోయాను పట్టరా అంటాడు మా అబ్బాయి. ఈ పాపం నేనెక్కడ కట్టుకోనరా, వీడికి ఉద్యోగం ఇచ్చానని పేరు పెట్టుకుని. అంతే కదంటే డ్రైవర్ని తీసుకెళ్ళి డిక్కీలో పెట్టు. యజమానే ఒకప్పుడు డ్రైవర్గా వస్తే కూడా ఆయన డ్రైవరో యజమానో తెలియక డ్రైవర్ అని అనుకుని ఆ యజమాన్ని ఆ సంచీలు డిక్కీలో పెట్టేవా అన్నా. ఎలా ఉంటుంది పాపం. అవి ఎంత విషయం తెలిసాక అయ్యో మీరు యజమానని అనుకోలేదండి అన్న. ఏమీ తప్పులేదండి, ఆ పని చేస్తున్నాను కదా, ఆ వృత్తి ధర్మాన్ని నేను పాటించవలసింది అని. ఎంత సౌమనస్యమో ఆ మహానుభావుడికి. కింద కనుక ఉపరియుక్తములైనటువంటి ఋతము అమృతము అనంటూ చెప్పామే, వాటి స్వరూపం అర్థం చెబుతారు. ఉంచెసల వృత్తి ఋతము, అది సాక్షాత్ సత్యస్వరూపమైనటువంటిది అన్నమాట. అంటే కణశ ఆదానం, ధాన్య గింజల్ని ఏరుకుని బతకడం. ఆ తర్వాత అయాచితమైనట్లయితే అమృతం, దాంట్లో దోషం లేదు. నిత్యము యాజ్ఞ, ప్రతిరోజు యాచన చేసుకోమని ధాన్య యాజ్ఞ అని ఇందాక చెప్పుకున్నాను చూశారు, దాన్ని మృతము అని పిలిచారు. చావుది. నిజంగా గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళెవరో ఇంట్లో లోపలెక్కడే ఉంటారు, వచ్చేదాకా సీతారామాభ్యాన్నమః వస్తున్నారా వీళ్ళు ఈ గొంతుగా సీతారామాభ్యాన్నమః వినపడాలి వాళ్ళకి. ఇంతకంటే చావు ఏదైనా ఉందా? యాచకుడు దాత ఇంటికి వెళ్ళి ఏదో అనుభవిస్తున్నాడని అనుకుంటారు, డబ్బులు సంపాదించేశాడని. మహా దౌర్భాగ్యం. అంతకంటే ప్రపంచంలో ఏమీ లేదు. డబ్బు కోసం ఒకరి దగ్గరికి వెళ్ళేటటువంటి మానసిక స్థితి కనుక కాస్త పరిపక్వమైతే ఎంతో గౌరవం ఇచ్చి పిలుస్తారు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ యజమాని ఏదో కార్యక్రమమే వెళ్ళాడు, ఆ గుమ్మలో కూర్చున్నాం, లోపలికి రానివ్వరు. ఆయన వచ్చిన తర్వాత ఈ బాబాయ్ శర్మగారు వచ్చేసారా, 2 లోపలికైనా తీసుకెళ్లి ఏసీ రూమ్లో కూర్చోబెట్టేస్తాడు. బాధలేదు, ఇంతసేపు అక్కడ పడే యాతన పరమేశ్వరుడికి తెలియాలి. కాబట్టి నిత్యయాత్న అనేది మృతం. కృషి అనేటటువంటిది అంతకంటే గొప్పది ప్రమృతం. అదేమయ్యా అని వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో జీవులను హింస చేయవలసి వస్తుందో తప్పదు. గడిపకల్ని లేవతీసేయాలి కదా, కలుపంతా పైకి. ఆ దుక్కు దున్నిన తర్వాత లోపల ఉండేటప్పుడు ఎన్ని పురుగులు చచ్చిపోతాయో పరమేశ్వరుడికి తెలియాలి. ఆ తర్వాత ఇది అంతకంటే కొంచెం తక్కువ. వాణిజ్యం అనంటే సత్యామృతంతో వాణిజ్యం అని వర్తకం చేస్తుంటాడు. అయ్యా ఒట్టు వేసి చెబుతున్నాను, నాకు అది 55 రూపాయలు కిట్టిందంటాడు. నిజంగా 55 రూపాయలు కిడితే నాకు 2 రూపాయలు తగ్గించి అడుగుతాడు ఇతలవాడు. వాడు 55 అంటేను. అప్పుడు 2 రూపాయలు తగ్గించాలంటే వీడికి 45కే కిట్టింది. ఒట్టు వేసి చెబుతున్నట్ట. ఇది అనృతం దోషం కాదు, వాడికి వ్యాపార లక్షణం అది. అంచేత సత్యము అనృతము రెండూ కలిసి ఉంటాయి వాణిజ్యంలో. అది అంతకంటే ఇంకా నీచ సేవ, అది స్వవృత్తి అన్నారు, కుక్క యొక్క వృత్తి అన్నది. అందుచేత దాన్ని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే విప్రుడనేవాడు ఇందాక చెప్పిన మాటే సర్వ వేదమయో విప్రహ, సర్వవేదములు వాళ్ళలో ఉంటున్నాయి, అధ్యయనం చేశాడు అన్నప్పుడు కనీసం సంధ్యావందనమైనా చేసుకుంటున్నాడు కదా. వేదవంశంలో పుట్టినటువంటి కుర్రవాడు డ్రైవర్గా వస్తాను అని అన్నాడు అంటే సంధ్యావందనైనా చేస్తాడు ఆ వంశంలో పుట్టినవాడు కనుక. ఆ మంత్రాలు వాళ్ళలో ఉన్నాయి కనుక ఆ వేదం వాళ్ళలో ఉన్నమాటే. వాడి చేత సేవ చేయిస్తే ఇక క్షత్రియుడి దగ్గరికి వస్తే ఆయన స్వవృత్తి సేవ చేయకూడదు. ఎందువల్ల అని సర్వదేవమయో నృప, మహారాజు అనేటువంటి వాడు సర్వదేవమయుడై ఉన్నాడు. తన దేవతలందరూ అతను ఉంటారు. అష్టదిక్పాలకుల యొక్క అంశాలు లోపల ప్రవేశించకపోతే అతను రాజ్య పరిపాలనార్హుడు కాడు. వేణుడే చెప్పాడు కదా, నా విష్ణు పృథివీపతి అన్నారు. నేనే పృథివీపతిని, విష్ణువుని.
రండి నాకు సేవ చేయండి, వేనాయ స్వహ అని హోమం చేయాలి, వేనాయ నమః అని పూజ చేయాలి. ఇంద్రుడు ఎవడో ఆ లెవెల్లోకి ఎదిగిపోయినాడు అన్నమాట. అది అహంకారం, అది వేరే విషయం. ఆ తర్వాత శమము దమము తపస్సు శౌచము సంతోషము క్షమ ఆర్జవం దయ భగవత్పరత సత్యము ఇవన్నీ కూడా బ్రాహ్మణ లక్షణములు. శూరత్వం పరాక్రమం చూపించడం అంటే వీళ్ళు ఆ పని చేయకూడదా అండి, వీళ్ళు ఈ పని చేయకూడదా అండి, ఏ పని చేస్తే ఆ జన్మ వస్తుంది, ఆ బ్రాహ్మణుడు క్షత్రియుడు అవుతాడు, తపస్సు చేస్తే వాడు బ్రాహ్మణుడే, యుద్ధం చేస్తే వాడు క్షత్రియుడే అని కర్మల వల్ల జాతి విశేషములు వస్తాయి అని అంటుంటారే, మరి ఇక్కడ వాటికి అన్వయం ఏం చెబుతారో వాళ్ళు చెప్పాలి. బ్రాహ్మణునకు లక్షణములు ఇవి అంటే వాడు తపస్సు చేస్తే శీఘ్రంగా సిద్ధి పొందగలుగుతాడు. ఆ స్వరూపం శరీర నిర్మాణ క్రమంలో పరమాత్మ చేసిన విషయం అది. పరాక్రమాన్ని చూపిస్తే క్షత్రియుడు వారి యొక్క లక్షణముల ద్వారా శీఘ్రముగా సిద్ధి పొందుతాడు, అంటే చక్కగా పరిపాలన చేయగలిగిన వాడు అవుతాడు అని చెబుతున్నారు తప్పిస్తే వీళ్ళది చేయకూడదని వీళ్ళది చేయవచ్చునని ఆ నియమం కోసం కాదు చెప్పేటువంటిది. మంచి పనులు ఎవరైనా చేయవచ్చు. మహారాజులు కూడా పూర్వం రాజఋషులు అని పిలువబడుతూ ఉండేవారు. వశిష్ఠుడు శపిస్తే నిన్ను శపిస్తాను రా అన్నాడు ఆయన. అశ్వత్థామ అస్త్రం వేస్తే నేను చూపిస్తాను అస్త్ర విద్యా పరాక్రమం ఏదో అన్నాడు కృష్ణ పరమాత్మ. తప్పేం లేదు. తపస్సులా అక్కడ చెప్పింది తపస్సు కారణం. మొదటి రోజున చెప్పుకున్నాం, మీరు వచ్చారా? అందుచేత తేజస్సు దానము మనోజయము క్షమ విప్రభక్తి ఇతరులను అనుగ్రహించడము రక్షించడము ఇవన్నీ క్షాత్ర ధర్మములు అనని. దేవగురు విష్ణు విప్రాదుల యందు భక్తి ఉండడం, ధర్మార్థమై కామాన్ని అపాలించడం. కామాన్ని అనుభవించడం ఎంతవరకు అనంటే ధర్మం కోసము అనని. ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే ప్రజా సృష్టి అనేటటువంటిది జరగకపోయే ప్రమాదం ఉన్నది కనుక ఆ కామోపభోగములను పొంది తద్వారా ప్రజా సృష్టిని చెయ్యడమే తప్పిస్తే హనీమూన్ అనుభవించడం ప్రధాన లక్ష్యం కాదు దాంపత్యానికి అని చెప్పి వాళ్ళు చెప్పేది. నిత్యము ప్రయత్నశీలై ఉండాలి. ఎంతసేపు కూర్చోవడం కాదు, నిరంతరముగా 24 గంటల్లో ఎన్ని గంటలు పని చేశావు, పనికొచ్చే పని కావాలి. అది ఏ రకమైన పనైనా మాకేం అభ్యంతరం లేదు. ఆస్తికత్వం నైపుణ్యం ఇవన్నీ వైశ్య లక్షణములు అన్నారు. ఆ తర్వాత సన్నతి అంటే వినయంతో ఉండడం, శౌచం, నిష్కపటత నిష్కపటంగా స్వామిని చేయడం, అమంత్రకములుగా యజ్ఞాలు చేయడం. వాళ్ళకు కూడా యజ్ఞాలు ఉన్నాయి, పూర్వం చేసేవారు. వైశ్వదేవం చేసేవాట ఒక శూద్ర పరిపాలకుడైనటువంటి రాజుగారు పరిపాలకుడు. ఎట్లా చేశావయ్యా? చక్కగా మీకు అక్కడ దాకా ఎందుకు రఘునాథ రామాయణం ఉంది, చూచారా ఎప్పుడైనా? తెలుగులో రఘునాథ నాయకుడు రాసినటువంటి తెలుగు కావ్యం. అందులో చూస్తే ఇవాల్టి శ్రౌతులకు కూడా తెలియనంత శ్రౌత ప్రయోగం చూపించాడు ఆయన. ఆయన నాయకరాజు, శూద్రుడు, కర్మాధికారం లేదు, విషయమనంతని గ్రహించి రాశాడు. అంతగా గ్రహించేవారు వాళ్ళు కూడా చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి కనుక అని. సరే, దొంగతనం లేకపోవడం, సత్యం పలకడం, గోవులను విప్రులను రక్షించడం ఇట్లాంటివన్నీ శూద్రులకు ప్రధానభూతములైనటువంటి ధర్మములు. పతిసేవ, పతి బంధువులకు కూడా శుశ్రూష చేయటం, వాళ్ళకి ఆనుకూల్యంగా ప్రవర్తించడం, సూటిపోటి మాటలు మాట్లాడకపోవడం, భర్త యొక్క నియమాచరణము ఎట్లా ఉంటాయో వాటిని అనుసరించి ఆయా కార్యములకు సమన్వయపరచడం. అంటే ఇవి స్పష్టంగా కావాలంటే ఆగమశాస్త్రాల్లో చెప్పారు. ఈ భక్తుడు ఆ సేవ చేస్తూ ఉంటాడు కదా, ఆచార్య అక్కడ అర్చకుడు, అతడి భార్య ఏం చెయ్యాలయ్యా అని విచారణ చేసి వంటలు వండి పెట్టడం, గంధం తీసి అక్కడ పెట్టడం, పువ్వులు కోసి అక్కడ పెట్టడం, ఈ రకమైన ఉపచర్య చేసిన ద్వారా ఈవిడ కూడా పరమాత్మను ఆరాధించినది అవుతుంది అని. ఇదిగో అట్లాంటి లక్షణాలే ఆనుకూల్యం. ఆయన ఏం చేస్తే దాని వెనకాల అనుకూలంగా ఉండడమే. ఇవన్నీ స్త్రీల యొక్క ధర్మాలు. సమ్మార్జనములు, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం. లోకంలో కూడా అంటుంటారు కదా, ఎంద్రా మీ ఆవిడింట్లో లేదా అన్నట్టు గొంపలోకి రాగా నేను ఎదురుకుండా ఆవిడ టీ పుచ్చుకు చక్కగా వచ్చింది. పాపం ఏమిట్రా అల్లాడిగావు అని తర్వాత వెళ్ళి అడిగాడే, ఇల్లంతా చంద్రపదగా బుద్ధి ఉందా లేదా, అసలు కాపురం ఉంటున్నట్టుంది ఆ గొంప అని తిట్టిపోశాడు. ఈ గృహ విషయమైనటువంటి ఇల్లు అలుకోవడాలు, దానికి గృహమండలావర్తనాలు, ముగ్గులు పెట్టడాలు, నిర్మలంగా ఉంచడం, గృహోపకరణములన్నీ కూడా శుద్ధముగా ఉంచడం. మంచినీటి తాగుగా గ్లాస్ తీసుకుని పంపు దగ్గరికి వెడితే మరి క్వార్టర్స్లో ఇవే కదా ఉండేవి. ఇప్పుడు ఆ పంపులోనే మంచినీళ్ళు పట్టుకు తాగడానికి వెడితే ఆ గ్లాసు చేతి నిండా జిడ్డెట్టుకుని వదిలిపెట్టట్లేదు ముందు. ఈ గ్లాస్ తోటి మంచినీళ్ళు ఏం తాగాలి వీడు? ఈ రకమైన విచారణములు చూస్తే తాను ఎల్లప్పుడూ అలంకరించుకుని ఉండాలి స్త్రీ. ఆ అనలంకృత వేషంతో భర్త కంట పడకూడదట, దానివల్ల దారిద్ర్యం వస్తుంది అని చెప్పినది. జడేసుకునేది ఏమిటి, వాళ్ళు ఊరికి వెళ్ళలేదు కదా అని ఇంట్లో కూర్చుంటాం. ఊరికి వెళ్ళడం కోసం ఎవరో చూస్తారు కనుక జడేసుకోవడమా?
తాను నిత్యము అలంకృతులాలై భర్తకు కనపడాలి, ఇంట్లో శుద్ధంగా ఉండాలి. లక్ష్మీదేవి ఆవాహనం అన్నమాట అది. ఆవిడ అలంకరించుకుని శుభ్రంగా జడేసుకుని మొహం నిండా పౌడర్ రాసుకోవడం లేదనుకోండి, అది కూడా ఉన్నది. అంగరాగం అని ఉన్నది రామాయణంలో, లేకపోలేదు. ఒకసారి రాసుకుంటే 6 మాసాల దాకా మళ్ళీ రాసుకోక్కర్లేదు. అది రాసుకుంటే 6 మాసాల దాకా ఆ ముఖ కళ అట్లా ఉండిపోతుంది అన్నమాట. ఆ సౌందర్యం ఎళకళం నేను చెప్పిన మాట వాస్తవం చెప్పాను. అనసూయాది ఇచ్చింది అత్రి మహర్షి యొక్క భార్య సీతాదేవికి. అమ్మాయి అలంకరించుకో అంది. ఆవిడ బట్టలు ఇచ్చిందిట, కట్టుకో అంది. ఏమిటిటా ఈ అలంకారాలతోటి, ఆ కొత్త బట్టలతోటి భర్తృసేవ చెయ్యాలట ఆవిడ రాత్రి. ఆవిడ కోరికది. లోకంలో కూడా ఉంటుంటారు కదా పిల్లలు ఆనందిస్తే ఆనందించేటటువంటి వృద్ధులు, ఆ రకమైనటువంటి మాటతో చెప్పింది ఆవిడ. సరే, ఈ విధంగా చూస్తే తాను ఎప్పుడు అలంకరించుకున్నటువంటిది ఎప్పుడూ కూడా కొంత ఎక్కువ లేదా కొంత తక్కువ, ఒక్కొక్కప్పుడు మధ్యస్థంగా ఆనందాన్ని కలిగింపచేసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి భర్తతోటి అని. నన్ను అనుకున్నాం కదా, రాజుగారికి వచ్చి జ్యోతిష్కుడు వచ్చి చెప్పాడు, ఏ విషయం చెప్పినా చెప్పవద్దు, ఆనందప్రదంగా చెప్పాలన్నమాట అని. ఈ విధంగా ఆ విధంగా సేవ చేయాలి. ఆవిడ సంతుష్టురాలై లోభాదులు లేకుండా అన్ని కర్మలలోనూ నేర్పెర్పు కలదై, అబ్బే మనకది ఎక్కడ చేతనవుతుంది ముగ్గెట్టమంటే, అబ్బే ఇలా పెట్టడం నాకు తెలియదు, పని మనిషి పెడుతుంది లేడు. అన్నింటికీ ఇదే మాట చెబితే నేర్చుకోవాలి. సత్యమనే పలుకుతూ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ, ఇంకా గట్టిగా చెప్పాలంటే స్నిగ్ధ అంటారు అక్కడ, ప్రేమపూర్వకమైనటువంటి స్థితితో ఉండేటట్లుగా ఉండి భర్తను సేవించాలి. ఎంతవరకు అని, వాడు బ్రహ్మహత్యాది మహాపాపములను చేసి పతితుడు కానంత వరకు. అటువంటి దోషి అయినట్లయితే జైల్లో పెడతారు వాడిని. ఇంకేం సేవిస్తుంది గోదావరి సేవ? కుదరదు కదా ఎలాగాను. ఒకవేళ జైల్లో పెట్టకపోయినా ఏదో భోజనం మాత్రం పెట్టడం అంతవరకే తప్పిస్తే మిగిలిన అనుబంధములను అక్కడ ఉంచకూడదు అని అన్నారు. మద్యపానం, బ్రహ్మహత్య, గురుదారాగమనం ఇలాంటివి చేస్తేను అని. అతన్ని నిన్న చెప్పుకున్న మాటల్లో సగం అయ్యేవి. భగవంతుడు భర్తగా దొరకడు, దొరికిన వానిని భగవద్దృష్టితో చూడాలి అని. అతను గుంటాడైతే మనకేం, గుడ్డాడైతే మనకేం, పుట్టాడైతే పొడిగాడైతే ఎవడైతేమేమి, అతడులో భగవంతుడిని చూస్తాం. అప్పుడు సేవ చేయడానికి కూడా మనస్సు ఏమీ వ్యతిరేకించదు. అలా సేవించినట్లయితే ఆమె యొక్క ప్రయోజనం ఏంటంటే, వాడు దుర్మార్గుడే అయ్యున్నప్పటికీ కూడా వైకుంఠంలోకి తీసుకెడతారట ఆవిడ్ని మరణించిన తరువాత. అక్కడ కూడా తన యొక్క భర్తతో లక్ష్మీదేవిలా ఆనందాన్ని పొందేటటువంటిది అవుతుంది అని. ఈ పాపాత్ముడు కూడా వృద్ధి పొందే ఉత్తమగతిని పొందాడు ఆమె వల్ల. అంత్యజనం లేనటువంటి రజకాదులు, చాండాలాదులు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా చౌర్యాది హింస రహితులయ్యే ఉండాలి. వాళ్ళకి ఏదో బట్టలు ఉతకడం కాదు అసలు, చాకలి చేయవలసిన పని. పేరు రజకహ అని, అంటే వస్త్రాన్ని రంజయతీతి రజకహ. ఆ వస్త్రం ఇప్పుడు ఆ అంచులు రంగులు పోయాయి, వెంటనే ఆ రంగులు కూడా వేసి పట్టుకురావాలి ఉతికిన తర్వాత. ఇదిగో ఇది ప్రధాన కర్మ. ఉతకడం ఎవరైనా ఉతుకుతారు, దానికి పెద్ద విషయం ఉంది, 4 బదులు బాస్తే ఆ బట్ట కాస్త శుభ్రపడిపోతుంది అని. ఇవన్నీ చేస్తూ వాడు ఉండాలి అని. ఇట్లాంటి వృత్తులు వాళ్ళకి రకరకాలైనవిగా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఓ రాజా, ఇది మనుష్యుల యొక్క ధర్మయ్య. ఇహపరలోకాలలో వేదవేత్తలైనటువంటి మహాపురుషులు సుఖహేతువులు అని చెప్పారు వీటిని అని. ఏ ప్రాణి స్వభావంగా ఉంటుండేటటువంటి వృత్తి ఏదైతే ఉందో దాంతో ఉంటాడో వాడు క్రమంగా నిర్గుణత్వాన్ని పొందుతాడు. నిర్గుణ పరమాత్మ ఇందులో దృష్టి వెళ్ళేటట్టుగా అవుతాడు. ఈ జన్మలోనా, మరో జన్మలోనా, ఈ సంవత్సరమా, మళ్ళీ సంవత్సరమా, అది వాడి నిష్ఠను బట్టి వేరుగా ఉంటుందన్నమాట. ఏమిటంటే అనేక పర్యాయములుగా భూమిలో పంటలు పండిస్తే అది సారం పోతూ ఉంటుంది. 3 పంటలు పండించేసేసి కనీసం ఎరువు ఒప్పుడైనా వేయకపోతే ఏమైపోతుంది? ఆ భూమి నిస్సారం అయిపోతూ ఉంటుంది. అక్కడ అలా పూర్తిగా నిస్సారం అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో విత్తనం వేసినా అక్కడి నుంచి అసలు మొలవదు. మొదటి సంవత్సరం 50 బస్తాలు పండింది, 2వ సంవత్సరం 35, 4వ సంవత్సరం 15. 6వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి మొక్కలు మొలుస్తాయంతే, ఏముండవు. ఇంకో సంవత్సరం అయితే మొక్కలు కూడా మొలవు. అది ఆ నేల యొక్క స్వరూపం అవుతుంది. అట్లాగే ఈ మనస్సు అనేటటువంటి కామాసక్తమై ఉన్నంత వరకు పంట పొలాలు ఎరువు వేసినట్టు, ఆ కామాసక్తిని విడిచిపెట్టి కనుక ప్రవర్తించినట్లయితే ఎరువు వేసినట్టు అవదప్పుడు. అది కేవలం
నిస్సారత్వాన్ని పొందిపోయినటువంటిది, ఆ వాసనలు కూడా మనస్సులోంచి పోయినటువంటివి, ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు అవుతాడు అని. ఆ తర్వాత వర్ణవ్యంజకమైనటువంటి వేషాలున్నాయి కొన్ని. వీడు ఏ బ్రాహ్మణుడా క్షత్రియుడా అని చూపించేటటువంటి లక్షణాలు అవి కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. వాటి చేతను ఇతడు బ్రాహ్మణుడు, ఇతడు క్షత్రియుడు అనే విషయాల్ని తెలుసుకోవడం కుదురుతుంది అని అవి కూడా ధరించవలసిందే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ఏకాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. నారదోవాచ బ్రహ్మచారీ గురుకులే వసంతాంతో గురోరహితం ఆచరణ దాసవన్నీచో గురో సుదృఢ సౌహృద. నారదులు చెబుతున్నారు, నాయన ఇంత వివరంగా ఇటు పైన చెప్పడం కష్టం. బ్రహ్మచారి గురుకులంలో నివసిస్తూ గురువులకు ఎప్పుడు మంచి పనులను చేస్తూ ఉండేవాడి దాసుడులాగా సేవ చెయ్యాలి అని. సాయంకాలం పొద్దున్నా కూడా ఆ గురువులకు అగ్నులకు నమస్కారాలు చెయ్యాలి. గురువు అంటే సాక్షాత్ విష్ణువు అన్న భావన కలిగి ఉండాలి. అగ్నిహోత్రోపాసన చేసుకుంటూ ఉండాలి. సూర్యుడిని ఉపాసన చెయ్యాలి. త్రికాలముల యందు మౌనంతో సంధ్యావందనాదులు చేయాలి. గురువు పిలిచినప్పుడు వెళ్ళి అధ్యయనం చేసుకోవాలి. దగ్గరే ఉండాలి. ధారాపాఠం చదువుదాం, మంచి హుషారుగా ఉన్నాడు ఆయన, అప్పుడు చెప్పడం ప్రారంభించాడంటే గంటలో మొత్తం 56 పేజీలు అయిపోతుంది పాఠం. దీనంగా ఉండి ఏదో గొడవలు పడుతుంటే పాఠం అండి గురువుగారు అసలుకు పోంటాడు. అంతే కదా. ఎవరికైనా ఆ పాఠం యొక్క మొదటిలోనూ చివరిలోనూ కూడా గురువు గారి పాదాలకు నమస్కారం చెయ్యాలి. మౌంజీ, మేఖల, ఆ తర్వాత మృగచర్మ అంటే కృష్ణాజనం, జటా, దండములు, కమండలం, యజ్ఞోపవీతం ఇవన్నీ కూడా ధారణ చెయ్యాలి. ఎప్పుడూ చేతిలో దర్భలు కూడా ఉండడం చాలా పవిత్రమైనటువంటి దర్భముష్టిని కూడా ధరించాలి అని అంటారు. ఆ తర్వాత సాయం ప్రాతకాలంలో భిక్షాటనం చేసి తీసుకొచ్చి గురువు గారికి ఇచ్చేయాలి. ఆ గురువు ఆజ్ఞాపిస్తే అంటే అందులో మైసూరుపాకాలు జిలేబీలు ఉంటాయి, ఆయన తినేస్తాడట. అవి ఇంక అక్కర్లేకపోతే పట్టుకుపోరా అంటాడు. లేదు ఉన్నవన్నీ బాగానే ఉన్నాయా తినేస్తాడు. ఉపవాసం ఉండాలి ఆ రోజున, మళ్లీ భిక్షాటనానికి వెళ్ళకూడదు. అంత నియమములతో సేవించాలి అన్నారు. ఆయన ఇవ్వకపోతే తినడానికి వేయని లేనప్పుడు ఉపవాసమే ఉండాలి. శ్రద్ధాళుడై జితేంద్రియుడై మితాహారాన్ని తీసుకుంటూ స్త్రీల విషయంలో చాలా దూరంగా యావదర్థం వ్యవహరేత్ అని అంటారు. ఎంత ప్రయోజనం ఉందో అంతవరకే. గురుభార్య అయినా సరే ఆఖరికి. ఇంకా గట్టిగా మాట్లాడితే 16 సంవత్సరాలు దాటిన విద్యార్థి 60 సంవత్సరముల లోపులో ఉండే గురుపత్నికి నమస్కారం చెయ్యవలసి వస్తే పాదములను ముట్టుకోకుండా దూరంగానే చేతులు పెట్టి దండం పెట్టు నాయనా అని చెప్పింది. 60 సంవత్సరాల లోపులో అయితే, 60 దాటిపోయి అది ఇంకా వార్ధకావస్థ అని నిర్ణయించుకోవచ్చు అనమాట. వీడు 16 ఏళ్లు దాటితే అంత నియమాలు చెప్పుకొచ్చారు. బలవాన్ ఇంద్రియగ్రామ అని. స్త్రీల విషయమైనటువంటి కథలు కబుర్లు కూడా చెప్పుకోకూడదు. ఎందువల్ల అని, ఇంద్రియములు చాలా ప్రమాదభూతమైనటువంటివి అని. ఇవన్నీ మామూలు మాటల్లో చెబుతున్నానని కంగారు పడిపోకండి. గురుస్త్రీభి యువతిభి కారయేన్నాత్మనో యువ నగ్ని ప్రమదానామ ఘృతకుంభ సమః పుమాన్ అని సుతామ ప్రహోజహ్యాత్ అన్యదా యావదర్థకృతు. అక్కడ చెప్పేది కూతురైనా సరేనయ్యా అన్నారు. ఇద్దరు ఓ ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితిని కల్పన చేసుకోకూడదు. ఒక ఆసనం మీద కూర్చునే పరిస్థితిని కల్పన చేసుకోకూడదు. అంత నియమం చెప్పింది శాస్త్రం. దానికి ఒక కథ కూడా ఉంది, ఎప్పుడైనా వీలుంటే తర్వాత చెప్పుకుందాం. అందుచేత ఈ శ్రమం ఇలా ఆచరిస్తూ ఉండేటువంటి వాడి ఈ లక్షణాలు కేవలం బ్రహ్మచారికే కాదు, గృహస్థుడికి, సన్యాసికి, వానప్రస్థుడికి అందరికీ కూడాను అన్నారు. ఆ తర్వాత వ్రతస్థులైనటువంటి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఆ తలంటుకోవడం, సరిగ్గా ఈ 7 రోజుల్లోనే కంగారులు వచ్చేస్తాయి. వాళ్ళు శుక్రవారం కదండి తలంటు పోసేసుకుంటాను. శుక్రవారం తలంటు పోసుకోమని ఏ ధర్మశాస్త్రం చెప్పింది? ఆడాళ్ళు పోసుకుంటున్నారు చెప్పమనండి ఎవరినైనా. ఎవరు పెద్దాళ్ళు చెబితే నేనేం చేయను. పెద్దాళ్ళు చెప్పినా పిల్లలు చెప్పినా శాస్త్రంలో చెప్పింది స్వీకరించాలి అని. శనివారం పోసుకోమని ఉన్నది. తలంటు తప్పిస్తే తల మీద స్నానం చేయకూడదు ఆడది. పునిస్త్రీ సువాసిని ఉన్నప్పుడు హస్తస్తమానం ములిగేస్తుండడం గోదావరిలో. పైగా ఇదోటి ఇలా ములిగేస్తుంటారు ఆ గోదావరిలో. ఆడాళ్ళు మొలక్కూడదు. కేవలం ఇలా నెత్తి మీద నీళ్లు చల్లుకుని పోసుకుని తడుపుకోవాల్సిందే తప్పిస్తే కావాలంటే ఈత నేర్చుకోమని మాకు అభ్యంతరం లేదు. అది నిషేధించలేదు శాస్త్రం, ప్రాణరక్షకం అది. కానీ ములిగి స్నానం చేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయదు. అసలు స్నానమే చేయకూడదు, ఓఘాయిత్యం శాస్త్రదృష్ట్యా. ఏదైనా అశుచి పడిపోయాము, కుక్కలు ముట్టుకున్నాయి, పందులు ముట్టుకున్నాయి అని అంటే అది వేరు.
మామూలుగా స్నానం చేయకూడదు. తలకాయ దువ్వుకుంటే ఆవిడ స్నానం చేసినట్లు. ఆఖరికి ఎంత లోపలికి వెళ్ళి చెప్పిందంటే ధర్మశాస్త్రం, తండ్రి తద్దినం పెడుతున్నాడు కదా, అప్పుడు చెయ్యాలా అక్కర్లేదా అంటే, నువ్వు వంట వండే మాట అయితే స్నానం చెయ్యమ్మా అన్నారు. వండకపోతే తలకాయ దువ్వుకుని అక్కడ కూర్చో, ఏ రోగం వచ్చిందో ఏదో అయి ఉంటుంది. అక్కడ అయ్యో ఇవాళ స్నానం చేయకపోతే ఎలాగా, అమావాస్య స్నానం ఎందుకు చేయాలి, అందుకు పూర్వం అంటుపడి ఉంటే చెయ్యాలి. పేచగొడ్డలతో భోజనాలు ఎక్కడికి వెళ్ళినా అవి తప్పడం లేదు. చాలా ఇబ్బంది పడిపోవలసి వస్తుంది దేశం మీద గడితేను. ఉపవాసం మంచిది అనిపిస్తోంది. నన్ను ఎవరో మా వాళ్ళు అన్నారు, పచ్చికూరలు తినేసి ఉతకడం చేతనైతే ఎంత బాగున్నాను, అది అలవాట్లకి ఆటలేదే అని బాధపడుతున్నాను. అది ఉంటే ఇంక గొడవ లేదు ఎవరితోటిని. సరే, ఇక వానప్రస్థుని యొక్క స్వరూపాన్ని చూసినట్లయితే ఆ బ్రహ్మచారి అయినా వానప్రస్థుడైనా సన్యాసి అయినా ఈ విషయాల్లో ఇంత జాగ్రత్తగాను కనుక ఉన్నట్లయితే వాడు సాక్షాత్ బ్రహ్మస్థానాన్ని పొందడానికి అర్హుడవుతాడయ్యా అని. ఇంకా వానప్రస్థుని గురించి ఉండే నియమాలు అనని అవి ఆచరిస్తే వానప్రస్థుడు ఋషీశ్వరులు పొందేటటువంటి లోకంలోకి పెడతాడు అన్నారు. ఆ వానప్రస్థుడు ఏం చేయాలి, వ్యవసాయం చేస్తే పండిన భూమిలో అన్నం తినకూడదు, గ్రామాల్లో తయారైన పనికావు, నిప్పుల మీద కాల్చుకోవడము, సూర్యకాంతి చేత పక్వమవ్వడము, ఇట్లాంటి ఫలములను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. పోపులు వేపులు సంస్కారాలు ఏం పనికిరావు దానికి. కేవలం నిప్పుల్లో పారేస్తే కాలుతుంది, ఆ కాలింది తినేయడం బస్. అన్నం తినచ్చు, అక్కడ దొరుకుతాయి నివార ధాన్యములు అవి కూడా అడవుల్లో, వాటిని అన్నం కింద వండుకోవచ్చు, అభ్యంతరం లేదు. దర్శ పూర్ణమాసాది యాగములను మాత్రం మరిచిపోకూడదు. మనం ఇక్కడే చేయటం లేదు, అక్కడేం చేస్తాం, ఇంక వెళ్ళి కొత్త అన్నం వచ్చిన తర్వాత ఇదివరకు సంపాదించిన బియ్యం వగైరా వీధిలో పారపోసేసేయాలి. వాడు ఏర్పాటు చేసుకుని సంపాదిస్తాడు. ఎందుకంటే మరి ధాన్యం పండినప్పుడే తీసుకోవాలి, కానీ లేనప్పుడు ఉండదు కదా. మళ్ళీ కొత్త ధాన్యం వచ్చాయి, పాత ధాన్యం అన్ని వీధిలో పోసేయడం, ఇవి హాయిగా ఇప్పుడు కొత్తవి వాడుకుంటూ ఉండడం. అగ్నిసేవ చేయడం కోసమని ఒక పర్ణకుటి వేసుకోవాలి, లేదా పర్వత గుహలో ఉంటే చాలా మంచిది. మంచు, వాయువు, అగ్ని, వర్షం, సూర్యుడు ఇవన్నీ కూడా సహిస్తూ ఉండాలి తప్పిస్తే దుప్పటి కప్పుకుంటానంటే లాభం లేదు. ఎందుకంటే అది ఆ గ్రామంలో తయారై వస్తుంది, వీడికి అరణ్యంలో ఎవడు నేడుగా ఆ గ్రామంలో తయారై వస్తుంది. జటాలు ధరించాలి. ఈ కేశాలు రోమాలు ఏవి ఛేదనమైనవి లేవు, అలా ఉండిపోతాయి. అవి కేవలం దండక మండలాలు ఉంటాయి. ఈ విధంగా 12 లేదా 8, 4, 2, 1 సంవత్సరములు, మినిమం 1 సంవత్సరం అలా వానప్రస్థాన్ని చెయ్యాలయ్యా అన్నారు. విశేషంగా కాయక్లేశం చేయకూడదు, శరీరాన్ని శ్రమ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఆహారం అపేక్షితమవుతుంది. ఆహారం మితంగా తినాలి కదా. ఇలాగా ప్రారంభించి వ్యాధులు, ముసలితనం వీటితో వచ్చేసేసి ఇంకా జ్ఞానం సంపార్జనం చేయడం కూడా కష్టమే, ఈ చేయవలసిన పనులు చేయడం కూడా కష్టమే, ఆఖరికి స్నానం చేయడం కష్టం, అన్నం తినడం కష్టం అనే పరిస్థితి వస్తే ఆ తర్వాత వాడు ఈ అగ్నులను ఆత్మయందు సమారోపణం చేసి వాటిని పరిత్యాగం చేసేసి అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెట్టి, ఇదిగో ఈ పూర్వముందు చెప్పబడిన యోగ విద్యా సిద్ధి చేత ఏ విధంగా శరీరాన్ని విడిచిపెట్టమని చెప్పారో అట్లా ఆ మొత్తం ఒకదాంట్లో ఒకటి తీసుకొచ్చి మొత్తం ఆత్మ జీవుణ్ణి తీసుకెళ్లి బ్రహ్మలో లీనం చేసి చెయ్యాలి అని ఆ ఉపసంహార క్రమంలో చెప్పిన విధానంగా. ఆ విధంగా చేసిన తర్వాత కేవల చైతన్య మాత్ర స్వరూపుడే ఉంటాడు, రెండవ పదార్థం లేదు. అప్పుడు ఏమవుతుంది అని ఆ లోపల ఉంటుండే దాన్ని ఉపమానం చెబుతారు. అగ్నిహోత్రంలో కట్టెలు వేస్తూ ఉన్నంతసేపు అలా పెరుగుతూ ఉంటుందిట. వేయడం మానేయండి, కొంతసేపటికి మంట తగ్గి నిప్పులు తయారవుతాయి. మరి కొంచెం అలాగే ఉండిపోండి, ఇంకా జరిగిపోయి బూడిదవుతూ ఉంటుంది. 2 రోజులు 3 రోజులు అయ్యేప్పటికి లోపల కూడా చల్లబడిపోతుంది అనమాట. అట్లా శరీర త్యాగం అవుతుంది అని. ఇది శ్రీమద్భాగవతే సప్తమస్కంధే 12ోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. నారదోవాచాకల్పస్త్వేవం పరిత్యజ్య దేహమాత్రావశేషితః గ్రామైగ్రాత్రవిధన నిరపేక్షశ్చరేన్మహీ. ఇక్కడికి బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు వీళ్ళ యొక్క స్వరూపాన్ని చెప్పాం. వీడి జ్ఞానాభ్యాసం ఇంకా కావాలి అని ఓపిక ఉన్నది, కానీ కొంచెం ఇవన్నీ చేయడం మాత్రం శ్రమ అవుతోంది అని అనుకుంటే సన్యాసాశ్రమ స్వీకారం చేయమన్నారు. గ్రామంలో ఉండవచ్చు. అప్పుడు ఎలాగా, ఒక గ్రామానికి వెళితే ఒకరోజే ఉండాలి. ఈ ఊళ్ళో కూర్చుంటే చాతుర్మాసాలు చేస్తున్నారు కదా అండి అని, చాతుర్మాసాలకు మాత్రం ఆ నియమం ఉన్నది. 4 పక్షాలు కానీ 4 మాసాలు కానీ ఒక చోట్లో ఉండి, ఎందుకంటే దేశం అంతా కూడా ఆ వర్షముల చేత పురుగులు మొదలైన వాటితో ప్రకృతమైపోయి ఉంటుంది కనుక అని చెప్పారు. ఇది వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత అదో ఎక్కడో చెబుతారు, గ్రామైక రాత్రి
గ్రామైకరాత్ర నగరత్రరాత్ర అని. నగరానికి వెళితే 3 రోజులు ఉండొచ్చు, ఎక్కువ ఉంటుంది కదా ఊరు. ఆ వెళ్ళిన ఊరు మళ్ళీ జీవితంలో వెళ్ళకూడదు, అట్లా భూమి అంతా తిరుగుతూ ఉండాలి. పెడితే అవుతుంది మళ్ళీ లక్ష్మీనరసింహ గారు గుర్తుకొస్తారు, కులాసాగా ఉందండి ఇప్పుడు కూడా కవిత్వం చెబుతున్నారా, అష్టావనాలు చేస్తున్నారా అని అడగబుద్ధి వస్తుంది. అందరితో సరిపోయిందా? అబ్బాయిలు కులాసాగా ఉన్నారని మీ పెద్ద అబ్బాయిని వచ్చినప్పుడు ఏమిటి పెద్ద అబ్బాయి, వాడి పెద్ద అబ్బాయి, వీడికి ఏమిటి సంబంధం, వీడికి ఎందుకు అసలు ఆ గుర్తు ఉంటే వీడి సన్యాసి ఇట్లా అయ్యాడు. అయ్యా అలా అనకపోతే మళ్ళీ వచ్చినప్పుడు భిక్ష పెట్టాడయ్యా, అసలు మళ్ళీ రాకూడదు కదా. అందుచేత అలా నిరపేక్షుడై ఎంత వస్త్రం కేవలం రహస్యాంగాచ్ఛాదనమునకు పనికొస్తుందో అంత మాత్రమే ఉండాలి వాడికి, ఇంకేం ఉండకూడదు. కౌపీనవంతః భాగ్యవంత ఊరికే రాయలేదు కవులు. ఆ తర్వాత కౌపీనం, దండం, కమండలం అవి మాత్రం ఉండాలి, అవి మాత్రం పక్కనెట్టేస్తారు. లోకంలో జరుగుతున్నవే కదా. ఇంకా ఏమిటంటే జరీపంచులు పీఠాధిపతులు కడుతున్నారా లేదా అండి అని వీళ్ళు అడుగుతారు. పీఠాధిపతులకు వీళ్ళకి పోలికి ఏమిటి, వాళ్ళ బతుకు వీళ్ళ బతుకు ఎవరైనా చూసారా? లోపలికి వెళ్ళి చూస్తే పీఠాధిపతుల బతికి ఏమిటో తెలుస్తుంది. కొబ్బరి పీచు ఆసనం, కర్ర గ్లాసు, కర్ర ఉద్ధరేణి. ఆయన అనుష్ఠానం నేను చూసిన వెళ్ళి ఒకసారి ఎందుకో ప్రమాదవశాత్తు ఆయన ప్రచారంలోకి వచ్చినప్పుడు చూడవలసి వచ్చినది. ఆ రకంగా జీవిస్తూ వీధిలోకి వచ్చేటప్పటికి మాత్రం పీఠ గౌరవం కోసం వెండి సింహాసనం. వెండి సింహాసనం కూడా చూశారో లేదో, ఈ మధ్యన కొత్తగా వెండి సింహాసనాలు చేయిస్తున్నారు తప్ప పూర్వం ఈ లోపలంతా చెక్కే, పైకి వెండి కప్పులు. ప్రజల ఈ రాగి పాత్రలు ఇవి తాగడానికి కూడా వినియోగిస్తారు వాళ్ళు. కొబ్బరి చెప్పులో తాగుతూ ఉంటారు లోపలికి వెడితే భిక్ష చేసుకునేటప్పుడు. అంత లక్షణాలతో నియమాలతో కూడుకున్న పీఠాధిపతులు వీధిలోకి వచ్చినప్పుడు ఏదో పెద్ద జరీపంచి కట్టేశారు కదా అని మేము నిత్యం జరీపంచి కడతాం, పాద పూజలు చేయించుకోవడమే తప్ప మాకు ఇంక వేరే పనేం లేదు. వాళ్ళు అక్కడ వేదాంత విచారణ చేసుకుంటూ ఎంత శ్రమ పడుతూ ఉంటారో వీళ్ళకేం తెలుసు. వారు ఏం విచారణ చేస్తున్నారో మాకు తెలుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పటికి అయ్యా శాస్త్రంలో అలాగే ఉందంటావా, ఇలా ఉందేమో. ఎంత కృషి చేయకపోతే ఆ శాస్త్రాదుల్లో వాళ్ళు ఈ ముక్కలు మాట్లాడగలుగుతారు. ఉనికిపోతూ శరీరం చెమట్లు పట్టి పెడుతున్నాం. ఇక్కడికి శృంగేరి నుంచి వచ్చాను, వేళాకోళం కదా లేదు, చెమట్లట్టే వచ్చాను. అక్కడ వాక్యార్థం చేసేటప్పటికి అక్కడ మన ఎవరూ ప్రశ్న వేయకుండా తప్పు పట్టకుండా ఉన్నారు అని అంటే ఆ సభలోకి వెళ్ళడం వల్ల మేము పండితులమని గౌరవము అని అనుకుంటాం. వాళ్ళు ఇచ్చింది ఏదో ఇంత పడపొడి చేస్తారని కాదు. ఎంత ఇస్తే ఏమిటి, 1,00,000 రూపాయలు ఇస్తారు, అది తక్కువే కదా. మన్నాడు చేసి ఆపట్లు మానేసామా ఎక్కడైనా? మీరు ఎంత ఇస్తే నేను మళ్ళీ వీధిలో చెయ్యి చాపకుండా ఉంటానో అంత మీరు ఇవ్వలేరు. ఒకవేళ మీరు అల్లా అనుకుని ఏదైనా 2 ఊళ్ళు రాసిచ్చేసినా కానీ మళ్ళీ మేము మానం, అనుమానం ఏం లేదు. చెప్పాను కదా విరక్తి అనేది నాకు చాలా దూరంలో ఉంది అని. ఇక ఇంకో విశేషం ఏంటంటే ఇవాళ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా, రేపు 1,00,000 వస్తేనే పుచ్చుకుందాం అని కాదు, రూపాయి ఇచ్చినా పరిగెట్టేస్తాం. అది మాత్రం ఎందుకు పోవాలరా అని, అగ్గిపెట్టినా కొనుక్కోవడానికి సరిపోదా అని. ఇది స్వభావం. ఆ స్వభావాన్ని ఎవరు మార్పు చేయగలుగుతారు కనుక కరెంటు వారు నాకు కూడా విశ్రాంతినిచ్చారు. హరయే నమః. అసత్శాస్త్రాలు చదవకూడదయ్యా అన్నారు. సత్శాస్త్రములు చదవాలి. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి శాస్త్రాలనే చదవాలి. ఎవరు? ఈ సన్యాసి అయినటువంటి వాడు. అలానని మేము ఆర్థిక శాస్త్రం చదవడం మానేస్తామని ఇప్పుడు మేము మానేస్తే ఎట్లా? అది మనం చదవలసిందే. వారికి వచ్చేటప్పటికి ఒకవేళ మనం సన్యాసం పుచ్చుకుంటే చదివిన ఆర్థిక శాస్త్రాన్ని మర్చిపోవాలి, మళ్ళీ ఉచ్చరించకూడదు. ఒకవేళ ప్రసక్తి వచ్చినప్పటికీ కూడా ఏదో అత్యంతాప్తుడై శిష్యుడై వాడిని బాగు చేయవలసిన బాధ్యత మీద ఉంటే వాడు చెప్పేదానికి చెప్పాలి తప్ప దాన్ని పాఠం చెబుతానని కూర్చోకూడదు. వేదమే చెప్పకూడదయ్యా అన్నారు. సన్యాసి అయినటువంటి వాడు పరిత్యాగం చేసేసాడు కదండి అన్నింటినీ. అందుచేత సరే ఈ విధంగా ఉంటుండేటువంటి వాడే ఎక్కువ మంది శిష్యులను సంపాదించకూడదు, వాదాలు చేయకూడదు, అనేక గ్రంథాలు పడకూడదు, మఠాలను స్థాపనం చేయకూడదు. అయ్యా ఈ సంసారం విడిచిపెట్టి ఆ సంసారం పెంచుకోవడమే తప్పిస్తే మఠస్థాపన వల్ల ప్రయోజనం ఏంటండి? దేశానికి ఉపయోగమా, లోకానికి ఉపయోగమా? స్థాపించిన తర్వాత అవి ఏమవుతాయి లోకంలో చూస్తున్నాం, పేర్లెట్టద్దు. ఇలాంటి పరిస్థితులను కల్పన చేసిన వాడు వీడవుతాడు కదా. అందులో దోషాలు ఏమైనా ఉంటే వాడిని తిట్టుకుంటారు మొదటి నుంచి. కనుక శాంతుడైనటువంటి వాడి సన్యాసి జ్ఞానోత్పత్తి పర్యంతము కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాడి నియమాలను ఆచరిస్తూ ఆ తరువాత ఆ నియమాలు అవి కూడా విడిచిపెట్టినా మాకు అభ్యంతరం లేదు అని అవధూత స్థితి అని చెబుతారు. పరమహంస
స్థితి అయిన తర్వాత కుటీచకుడు, బహూదకుడు, ఇంకోటి ఏదో ఉంది, హంస, పరమహంస. పరమహంస స్థితి ఇవాళ పుచ్చుకునేటటువంటి సన్యాసాలు. ఆ తరువాత స్థితి ఏమిటంటే అవధూత స్థితి. ఇదిగో చివరిని వస్తుంది అవధూత స్వరూపం. ఒంటి మీద బట్టుందా లేదా వాడికి తెలియదు, జ్ఞానం లేక కాదు, అన్నీ ఉన్నా పట్టించుకోవడంతే. ఆ రకమైన స్థితికి పెడతాడు వాడు. అవ్యక్తలింగుడై బుద్ధిమంతుడైన సంటిపిల్లాడిలాగా, మహాపండితుడైన మూగివాడిలాగా లోకానికి కనపడుతూ ఉండేవాడై, నిన్న చెప్పారు కదా శాస్త్రి గారు చక్కని ఉదాహరణ. విషయం తెలిసింది వస్తాను ఆయన అని ఎవరో ఏమిటి అని అడిగిన పాపానికి వెళుతానన్నాడు ఆయన. పాపం పొరపాటున వాడికి సమాధానం చెప్పానయ్యా, వాడికి తప్పు దిద్దానయ్యా అనుకున్నాడు పాపం ఆయన. ఇది యోగుల యొక్క స్థితి అన్నమాట. వాళ్ళ కర్మల చేత ఆఖరికి ఎంతవరకు చెప్పారంటే, ఒక సమయంలో ప్రహ్లాదుడు కొంతమంది కొద్ది పరివారంతో కూడుకున్నటువంటి వాడే పెడుతుంటే ఒక ఆయన కనబడ్డాట. ఆయన కావేరీ నదీ తీరంలో నేల మీద పడుకున్నాడు, ఒళ్ళంతా ధూళి పట్టేసేసి ఉన్నది. ఒక ముని కనపడితే ఆయన్ని ఎవరు ఈయన అనేది చూడడానికి కూడా తెలియడానికి వీలుగా లేదు. వేషాన్ని బట్టి తెలుస్తుందన్న అవి కూడా లేవు కదా ఇక్కడ. ఆ తర్వాత ఆయన్ని జాగ్రత్తగా నమస్కారం చేసి కూర్చోబెట్టి, ఓ బ్రహ్మర్షే నువ్వు ఎవరవయ్యా అని అడిగాడు. నువ్వు చూస్తుంటే రోజు మినపసున్నులు మరి మేగడ పెరుగులు పోసుకున్నవాడి శరీరంలాగా ఉంది నీ శరీరం చూస్తుంటే, కానీ నువ్వేం ప్రయత్నం చేస్తున్నట్టు కనపడటం లేదు. ఇటువంటి స్థితి లోకంలో ప్రయత్నశీలులైన వాళ్ళకే డబ్బు వస్తుంది. ప్రయత్నశీలులైన వాళ్ళు ఆ ప్రయత్నం చేసి సంపాదించిన భోగాల్ని అనుభవిస్తే మాత్రమే పుష్టి కలుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కడూ పడుకుని ఉన్నావు, ఇక్కడ ఏ ప్రయత్నము లేదు, ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పేది అడిగితే, ఆ సర్వసమర్థుడైనప్పటికీ కూడా ఈ ప్రహ్లాదుడు ఆయనకి జ్ఞానం తక్కువ అని ఏమైనా చెప్పగలమా? ఒకవేళ ఎవరైనా పొరపాటున ప్రహ్లాదుడేముండి అన్నాడు అనుకోండి, వీడి మౌర్క్ష్యం వ్యక్తమవుతుంది తప్పిస్తే అతడి దగ్గర జ్ఞానం ఏమి లోపం రాదు కదా. సాక్షాత్ నారద శిష్యుడు ఆయన. సరే, అక్కడ కూర్చున్నటువంటి వాడై ఇలా ఉంటున్నావు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్పారట. ఆ మహర్షి నారదుల వారు చెబుతున్నారు ధర్మరాజుకి, ఓ రాజా కాదు, ఓ రాక్షస శ్రేష్ఠ అని పిలుస్తాడు ఆయన. అంటే వీడెవడో కూడా వ్యక్తం అయిపోయింది. అధ్యాత్మ దృష్ట్యా చూస్తే ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు ఉన్నాయి కదా, వాటి యొక్క ఫలం నువ్వు వెరిగిన వాడవే. సూర్యుడు అంధకారాన్ని నశింపచేస్తాడు. నారాయణుడు ఎట్లా అంధకారాన్ని నశింపచేస్తాడో, నారాయణుడు నీ హృదయంలో ఉండి సమస్తమైనటువంటి దోషములను పోగొట్టేశాడు. ఇప్పుడు నీ ప్రశ్నలు ఏవో అడిగావు నువ్వు. ఈ ప్రశ్నలకి సమాధానం ఏమిటి అని అంటే, తృష్ణ అనేది ఒకటి ఉన్నదట. దాంతో కూడుకుని ఈ జననమన్న ప్రవాహరూప కర్మ సంసారంలో ప్రవాహంలో కొట్టుకుస్తుండేటువంటి వాడు స్వర్గాపవర్గముల యొక్క ద్వారరూపమైనటువంటి మనుష్య దేహాన్ని పొందాడు. నరకానికి ద్వారం చాలా ఉన్నాయి. మనుష్య దేహం మాత్రం నరకముతో పాటుగా పాపాలు చేస్తే మరి అది వస్తుంది కదా. స్వర్గమునకు మోక్షానికి కూడా ఇది ద్వారం. ఇందులోకి వచ్చిన తరువాతే స్వర్గగామిత్వం, ఇందులోకి వచ్చిన తర్వాతే మోక్షగామిత్వం అనేవి సిద్ధిస్తాయి. ఇహలోకంలో మనుష్య జన్మ పొంది కూడా వాస్తవికమైన ఆ బ్రహ్మానంద సుఖప్రాప్తి కోసమని, ఈ మిగిలిన దుఃఖాలని పోగొట్టుకోవడం కోసమని ప్రయత్నం చేయకుండా లోకంలో ఉండే సుఖ దుఃఖాలని వీటిని దృష్టిలో పెట్టుకుని నిత్యము కర్మ చేస్తూ ఉండేటువంటి వారులైన దంపతున్నారు చూచావా, వాళ్ళ పరిస్థితిని చూచాను. చూస్తే ఏమైందయ్యా అని, ఏదో వాళ్ళు సుఖం పొందాలని కష్టపడి ఏదో పట్టుకొచ్చారు. నాకు డన్లప్పిల్లో పరుపుతోటి బ్రహ్మాండమైన కొత్త మంచం కావాలండి అన్నారు. పాపం వెళ్ళారు, పట్టుకొచ్చారు. ఆ మేడకి ఇస్తుంటే అది కిందడిపోయింది, కాస్త మొక్కలైపోయింది. వీడి ప్రయత్నం ఫలించిందా అని లేదు కదా. ఆ స్థితితో ఈ విషయాన్ని చూచి ఈ కర్మ వల్ల నాకు ప్రయోజనం లేదు అని నేను అనుకున్నాను అన్నాడు. వాళ్ళకి తెలుసా, వాళ్ళు గురువులు ఇప్పుడు దంపతులు, అలా దంపతుల చేష్ట ఇది గురుత్వం ఎట్లా వహించిందయ్యా అని అందులోంచి గ్రహించవలసిన ఈయనకి జ్ఞానం ఉంది కనుక గ్రహించేసేసాడు అని. సుఖం అనేటటువంటిది పోనీ సంపాదించాలయ్యా అంటే అసలు సుఖం లేకపోతే కదా సుఖం అనేటటువంటి ప్రయత్నం. నా దగ్గర ఇన్ని రూపాయలు ఉండిపోయి ఏం చేయాలో తీగ బ్యాంకులో వేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారేమో అని బెదిరిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను మళ్ళీ డబ్బు కోసం ప్రయత్నానికి వెళ్ళడం అది ఏమైనా ఉంటుందా లోకంలో? అట్లా ఉంటుంది అనేది వేరే విషయం. అది ఇంకొంచెం మూర్ఖత్వంలోకి లోపలికి వెళ్ళిపోయినట్టు మాట, ఇంకొంచెం గోతులో పడిపోతున్నాడు వాడు దీనికి కూడా అంగీకరించి. కనుక ఈ సుఖం అనేటటువంటిది లేకపోతే దానికోసం ప్రయత్నం చేయాలి. జీవుడు వాస్తవంలో ఆలోచిస్తే సత్యానంద స్వరూపుడయ్యే ఉన్నాడు వాడు. ఇంక వీడి దేనికోసం ప్రయత్నం చేయాలి? ఇది ఎప్పుడు వస్తుంది ఏనని. ఈ సర్వకర్మలు పోయిన తర్వాత వస్తుంది. బాహిర కర్మల్ని మానేస్తే వస్తుంది కాదు.
మనసా సర్వకర్మలు కూడా పోవాలి వాడికి. అది త్రిగుణాతీత స్థితి అని అంటారే అట్లా. అది చూసినటువంటి వాడిని ఇంక ఈ భోగములు ఒకవేళ సంపాదించి వచ్చినా ఎంతవరకు ఉంటాయి అని అది అనుమానమే కదా, ప్రతివాడికి తెలుసు. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా, పంచదార ఫ్యాక్టరీ కట్టేసేసి బస్తా పంచదార రోజు ఇంట్లో వాడేసుకుని తినేయాలన్న కోరికతో పంచదార ఫ్యాక్టరీ కడితే ఓపెనింగ్ సెరమనీ ఈ రోజునే కళ్ళు తిరిగి కింద పడి 490 ఉందండి వీడికి ఆ షుగరు అన్నారు. తను పొందాలనుకున్నా అవి పొందలేకపోతున్నాడు, సంపాదించినా అవి నశించిపోతున్నాయి. ఇవన్నీ చూచి వీటిని సంపాదించడం అనవసరము అని. అయితే ప్రారంభం ఏదుందో అది తప్పదు, అది అనుభవించవలసిందే కదా, దాన్ని అనుభవిస్తూ ఉండే కూర్చున్నాను నేను. ఇక ఆత్మ సుఖస్వరూపమై లోపలే ఉన్నది, దీన్ని విడిచిపెట్టి ఎక్కడికో మిథ్యాత్మకమైనటువంటి ద్వైత ప్రపంచంలో బంధాన్ని పొందవలసిన అవసరం నాకు కనపడలేదయ్యా అన్నాడు. ఆ తర్వాత అగ్నుడైతే మృగమరీచికనంటే ఎండమామలను చూసి పరిగెడుతూ ఉంటాడు మంచినీళ్ళ కోసం. చంటి పిల్లాడు తండ్రి ఇద్దరు పెడుతుంటే అయ్యో నాన్న మంచినీళ్ళు అన్నాడు. పాపం దాహం ఇస్తాం చాలాసేపు నుంచి బాధపడుతున్నారు. కాదురా అవి మంచినీళ్ళు కాదురా నాయన, మనం అక్కడికి పరిగెట్టి ఉపయోగం లేదు, ఆయాసం రావడం ఇంకొంచెం దాహం ఎక్కువ అవడం తప్ప అని చెబుతాడు వాడు. అట్లా అది తెలిసిన వాడైతే చేసే పని, తెలియని వాడైతే చేసే పని ఇది కనుక జీవుడనే వాడు ఆత్మస్వరూపం కంటే భిన్నమైన స్థలంలో ఎక్కడా ఆనందం లేదు అని తెలుసుకోవాలి. సర్వక్రియలు కూడా దైవాధీనములైపోయే ఉన్నాడు కనుక వీళ్ళ యొక్క జీవములన్నీ కూడా ఏ క్రియలైనప్పటికీ కూడా విఫలములే అవుతూ ఉంటాయి. దుఃఖంతో ఎంతో కష్టపడి సంపాదిస్తే చివరికి సంపాదించిన తరువాత 3వ రోజుకి వీడు ఆయుర్దాయం పూర్తయిపోయిందిరా అని చెప్పాట యమధర్మరాజు. ఇప్పుడు ఏం చేసినట్టు వీడు. అందుచేత అటువంటి పనులను చేయక్కర్లేదని అనుకున్నాను నేను. ధనికులు పొందేటటువంటి క్లేశాన్ని కూడా చూచాను. భయం, అలబ్ధ నిద్ర, వాడికి నిద్ర పట్టదు, వాడు ఎవడొచ్చి పడిపోతాడో అని భయం అన్నమాట, అయిపోతుందేమో అని భయం, ఎలాగిది అవన్నీ చూచాను. ధనవంతులైనటువంటి వాళ్ళకి రాజుల వల్ల భయం, దొంగల వల్ల భయం, శత్రువుల వల్ల భయం, పశువుల వల్ల భయం, పక్షుల వల్ల భయం, అన్ని భయాలే. అందుచేత నిత్యము భయమనే చూస్తున్నాను వాళ్ళల్లో ఉంటుండేటువంటి దాన్ని. శోకమోహాది ఉపద్రవ్యాలు ద్రవ్య కారణంతో వస్తున్నాయి, ద్రవ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ద్రవ్యాన్ని యొక్క అపేక్ష అక్కర్లేదు అని అనుకున్నాము. ఇహలోకంలో మధుపక్షిక మహాసర్పము అని ఇద్దరు గురువులు ఉన్నారట ఆయనకి. తేనెటీగ, పెద్ద పామును. తేనెటీగ ఏం చేస్తుంది పాపం, ఎంతో కష్టపడి అమావాస్య పౌర్ణమి నాటి వరకు కూడా ఆ మకరందాన్ని పట్టుకొచ్చి తేనె పట్టులో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటుంది పాపం. పౌర్ణమి నాడు పట్టు తీసేస్తే చాలా నిద్ర వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 15 రోజుల వరకు ఆ పట్టులో కూర్చొని ఆ తేనె తాగుతూ ఉండడమే తప్పిస్తే సంపాదనకు వెళ్ళవు. పౌర్ణమి దాకా రావడమే అంటే చంద్రకళావృద్ధి జరుగుతూ ఉండేటప్పుడు ఓషధులలో సారం ఎక్కువ ఉంటుంది. కావాలంటే ఛాలెంజ్ చేసి చూపించవచ్చు వాటికి. వారు చెప్పిన నక్షత్రంలో, వారు చెప్పిన చంద్రకళలో ఆ ఓషధి తీస్తే దాంట్లోంచి వచ్చే స్వరూపం వేరుగా ఉంటుంది. స్వరూపం ముందు తద్భిన్నమైనటువంటి స్థలంలో దాన్ని తీస్తే స్వరూపం వేరుగా ఉంటుంది. మననే తీశాడు ఒక కుర్రవాడు, ఆ వేర్లు పట్టుకురావాలరా అని చెప్పేదో మందు కోసం పంపిస్తే ఇది ఎరుకెళ్ళినప్పుడు ఆ రోజున పుష్యార్క యోగం, ఆ రోజున తెమ్మన్నా. ఆయన క్రితం ఏదో పోయి తెప్పించా, ఏమండో మొన్న తెచ్చిన దానికి ఇవాళ తెచ్చిన దానికి తేడా ఉందండి అన్నాడు 16 ఏళ్ల కుర్రాడు. ఏమిటిరా తేడా అని. అప్పుడేవో నరికేసాం, పట్టుకొచ్చేసాం, మామూలుగా ఏదో కొంచెం నీళ్లు గారినట్టు గారై ఇవాళ మేము ఆ వేళ్ళు నరుకుతూ ఉంటే పాలు అలాగే స్రవిస్తూనే ఉన్నాయండి, సేరేసి పాలు గారినట్టు గారే ఒక్కొక్క వేరులోంచి అన్నాడు. జాతక శాస్త్రం అబద్ధమో జ్యోతిష్ శాస్త్రం అబద్ధమో వాళ్ళని నిరూపించడానికి రమ్మనండి దమ్ముంటే దీని విషయంలో. ఊరికే కూర్చుని అరుచుకుంటే ఉపయోగం ఏమున్నది? అప్పుడు ఇస్తేనే ఆ ఔషధం పనిచేస్తోంది, అప్పుడు కాకపోతే పనిచేయటం లేదు. అప్పుడు ఆ నక్షత్రం ఉందే పనిచేస్తుందని శాస్త్రం చెబుతున్నది. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు డబ్బు ఎదురిచ్చి చేపలు పట్టించారు. ఫలానా నక్షత్ర సంయోగంలో ఉన్నప్పుడు చేపలు పడవు అని ఉన్నది జ్యోతిష్ శాస్త్రంలో. ఆ టైం వెతికి పట్టుకుని అరే నీకు 50 రూపాయలు ఇస్తాను, 1 గంట సేపు గోదావరిలో వేట వేసుకుని చేపలు పట్టుకురా అన్నారు. వాడికి ఒక్క చేప దొరకలేదు. జ్యోతిష్ శాస్త్రం అబద్ధం చదువుకుని చెప్పమనండి, అందులో ఉండే విషయాల్ని తెలుసుకుని చెబితే ఓ నమస్కారం. అది లేని వాడు ఈ ముక్కలు చెబుతాము అంటే వాడి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇవాళ నక్షత్రం ఇది అని అంటే ఆ నక్షత్రం నాడు పట్టుకుంటే ఓషధిలో సేరేసి పాలు కారేటి చర్మ నరికేటప్పటికలా అంటే అప్పుడు దాంట్లో ఆ ఔషధీ గుణతత్వం పరిపూర్ణంగా ఉన్నది. కాబట్టి అప్పుడు తీయమని చెప్పింది ఆయుర్వేద శాస్త్రం.
శుక్లపక్షంలో చంద్రవృద్ధి కలుగుతుంది కనుక చంద్రకాంతి పడని ఓషధుల మీద, ఇంట్లో పెంచిన ఓషధుల మీద ఓషధీతత్వం ఏమీ ఉండదు. చంద్రకాంతి పడితే ఓషధీతత్వం పెరుగుతుంది. కనుకనే అడవుల్లో ఉండే ఓషధులు బాగా బలంగా ఉంటున్నాయి. బలంగా అంటే శక్తి కలిగినవి ఉంటున్నాయి అన్నమాట. కనుక ప్రపంచంలో అది మధుమక్షిక ఎందుకు పూర్ణిమ వరకు పెంచుతుంది అనేది. అప్పుడు మకరందం సారవంతమై ఉంటుంది, దాన్ని పట్టుకొస్తుంది. ఆ తర్వాత 15 రోజులు తాగుతుంటుంది. దాని స్వరూపం ఈ మధుమక్షిక తేనెటీగ పట్టుబెట్టేటప్పటికీ సరిగ్గా పౌర్ణమి నాడు బోయివాడు వచ్చి మొత్తం పట్టుకుపోయాడు. పట్టుకుపోయి ఊరుకోలేదు, మంటెట్టాడు. వీటి రెక్కలు కూడా కాలిపోయాయి, సగం పురుగులు చచ్చిపోయినాయి. ఇందులోనూ సంపాదిస్తే తింటామన్న నమ్మకం లేదురా, ఇది ఎందుకు ప్రారంధం అనుకున్నట్ట ఒకటే మాట. పెద్ద సర్పం ఉన్నది, కొంప కట్టుకోవాలి, గోడు కట్టుకోవాలి, దానికి ఏమీ ఎక్కలేకుండానే ఉంది కదా. గుహల్లో ఉన్నాయి కొన్ని సర్పాలు, పాములు పుట్టల్లో ఉంటున్నాయి. పాముల పుట్టలు చీమలు పెట్టిన పుట్టలు అని ఒక తెలుగు కవి రాశాడు. తప్పు, చీమలు పెట్టవు పుట్టవు. ఆ పెట్టే పుట్టలు వమ్రి అనే పేరు కలిగినటువంటి పురుగులు పెడతాయి. చేమంత పెద్ద చేమంత రూపంలో ఉండి మట్టిని ముద్దలు చేసుకుంటూ పట్టుకెడుతూ ఉంటాయి. వర్షాకాలంలో చూసారా, అది భూమిలో ఉండే సారవంతమైన రేణువులన్నింటినీ పోగు వేసి ఆ ఉండను తీసుకువెళ్ళి పెట్టుకుంటుందట పాపం. అందులో ప్రవేశిస్తుంది పాముగారు. మనం ఎందుకు కట్టుకోవడం, ఎవడో ఇంట్లో కూర్చుంటాం, మనకెందుకు అయ్యా కొంప కట్టుకోవడం అని కట్టడం అనేసట్టిన. ఈ విధంగా సర్వకామముల నుండి విరాగం సంపాదించక్కర్లేదు అనే విషయాన్ని ఆ మధుమక్షిక వల్ల నేర్చుకున్నాను. ఎంత కష్టములతో సంపాదించినప్పటికీ కూడా ఇల్లు కట్టుకున్నట్ట పాపం. ఆయన రంగులు వేశాడు, ఇక్కడ ఈ రంగు వేసావేమిటో, ఇది లాభం లేదు, మళ్ళీ ఆ పెయింట్ పట్టుకొచ్చి వెయ్యి, డబల్ వర్క్ అయినా సరే, ఖర్చు అయినా సరే అని అన్నీ చేసుకున్నట్ట. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, ఆ తండ్రి గారు నువ్వు ఫోటో వచ్చేసేసి ఆ కుర్రవాడు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు ఆ భవనాన్ని అన్నాడు. లేదా మరొకడు సంపాదించిన ఉపయోగమే ఉన్నది, కట్టినంతకాలం పట్టలేదు వీడు ఉండడానికి అని చెప్పి. అందుచేత స్వతఃప్రాప్తమైనటువంటి దానితో సంతోషం, యదృచ్ఛాలాభ సంతుష్ట అని ప్రత్యేకించి లక్షణాలను చెబుతుంటారు దానికోసం అని చెప్పేసి. కనుక అది కొంచెం అవ్వచ్చు, చాలా అవ్వచ్చు, నిలవనదవచ్చు, లేకపోయిందవచ్చు, అది మంచి పోపు గట్రా మంచి సంస్కారం చేసినటువంటి పదార్థం కావచ్చు, లేదా అసంస్కృతమై ఏదో అందులో కారం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదని కొంతమంది కూరలు వండుతుంటారు, కమ్మగా ఉండాలట అని చెప్పేసి వంకాయ కూరలోను పనసకాయ కూరలోను కారం వేయడం మానేస్తే తినడం ఎలాగండి, అక్కడ కారమే ఉండాలి. అది మన లక్షణం. మాకేమీ అక్కర్లేదు, మీరు పనసకాయ కూరలో కూడా ఉడకబెట్టి పారేసినా తినేస్తాం అనే స్థితితో సహనాన్ని నేర్చుకోవాలి వాడు అనని. ఈ విధంగా ఉంటుండే అది శ్రద్ధయా తీసుకొచ్చాడా, లేదా అశ్రద్ధయా తీసుకొచ్చాడా, అగౌరవంగా తీసుకొచ్చాడా, ఏదో ఒకటి పొగల రాత్ర ఎప్పుడో ఒకప్పుడు అది తింటూ ఉంటానయ్యా అన్నారు. మాకు పట్టుబట్టలు కావాలని కోరికలేం లేవు, ఏదుంటే అది పట్టుబడిస్తే అది కట్టుకుంటాం, లేదయ్యా మామూలు అవసరమే కట్టు కూర్చుంటాం, ఏదైనా మాకు బాధ లేదు అన్నట్ట. తృణ పర్ణ అశ్మసు, పైగా ఒకప్పుడు పడుకోవడానికి మంచాలక్కర్లేదు, నేల మీద పడుకుంటాం, గడ్డి మీద పడుకుంటాం, రాతి మీద పడుకుంటాం. మాకి ప్రాసాద పర్యంకంలో కూడా ఎప్పుడో తీసుకెడతారు, ఎవరో మహానుభావులు గొప్పవారు వచ్చారని మా ఇంటికి రండి, మా పెద్ద గెస్ట్ హౌస్ రూమ్ ఉందండి, అక్కడ బ్రహ్మాండమైన పరుపులు ఉన్నాయి, ఏసీ రూమ్ రండి అక్కడి. కానీ మాకంటూ కావాలని ఉంటే పరేచ్ఛయ ఏమండి మీరు ఇలా చాలా ఒళ్ళంతా కష్టం పెట్టిపోయింది, శుభ్రంగా స్నానం చెదురుగా రండి మా దగ్గర, అక్కడ పంపు ఉంది, సబ్బులు ఉన్నాయి మా ఇంట్లో, నేను రుద్దు పెడతాను మీకు ఒళ్ళు నడ్డి అందకపోతే రుద్దుకోవడం చేత కాకపోతే, అలాగా సరే కానీ వాడి కోరిక ప్రకారం స్నానం మాకేం అక్కర్లేదు అని చెప్పి శాంతికాముకుడై బంగారమైనా మట్టి అయినా ఒకటే వాడి దృష్టిలో కనపడుతూ ఉండేటువంటిది. ఇలా ఆలోచించినటువంటి వాడిని ఈ మాయాస్వరూపాన్ని ఆత్మయందే హోమం చేసేసి అంటే తగలబెట్టేసుకుని పూర్తిగా సత్యదర్శి అయినటువంటి వాడి ముని ఇట్లా సంచరించాలయ్యా, నువ్వు భగవద్భక్తుడు, నీకు చెప్పనక్కర్లేదు వేరే ఏమీ కూడా ప్రహ్లాదుడితో చెబుతున్నారు అని ఇట్లా ఆయన ఉపదేశం చేశారు అన్నారు. ఆ ధర్మాలన్నీ విన్నబాడే ప్రహ్లాదుడు ఆయనకు నమస్కారం చేసి చిత్తం వెళ్ళొస్తానండి అన్నాడు. గురుదక్షిణ ఇవ్వద్దా ఇవన్నీ చెప్పుకున్నాడు కదా, ఆయనకెందుకు, ఆయన పుచ్చుకునేవాడైతే కదా. అందుచేత ఇది శ్రీమద్భాగవతే సప్తమస్కంధే త్రయోదశోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. యుధిష్ఠిరోవాచ గృహస్థయతాం పదవీం విధినా ఏన చాంజసా జాతి దేవర్షే బ్రూహి మాదృశో గృహమోఢది. పరీక్షణ్ ధర్మరాజు గారు నారదుని అడుగుతున్నారు, ఏమయ్యా నా వెంట గృహస్థుడు ఉన్నాడు కదా, అలాంటి స్థితిని ఎప్పుడైనా పొందాలి అని అంటే ఉపాయం ఏమైనా ఉందా అన్నాడు. ఈయనకి సన్యాసాధికారం లేదు, క్షత్రియులకు పరమహంస సన్యాసాధికారం లేదు, కుటీచక బహుత వరకే ఉన్నది.
త్రిదండులుగాను గృహంలో ఉంటూనే ఓ పక్కన అలాంటి సన్యాసమే తప్ప పరమహంసాధికారం లేదు. ఆ రఘుమహారాజు సన్యాసం పుచ్చుకున్నాడు అన్నప్పుడు మల్లినాథుడు వ్యాఖ్యానం చేస్తాడు, కావాలంటే చూసుకోండి దాంట్లో. సరే అంటే నారదులు చెబుతున్నారు, గృహస్థుడు కూడా తన ఆశ్రమోచితములైన కర్మల్ని చేస్తాడు. చేసి అమ్మయ్య పొద్దున సంధ్యావందనం చేశాను, నాకు ఇప్పుడు ₹1,00,000 ఇవ్వలేదేమి? పరమాత్మ ప్రశ్న. అసలు కర్మకు ఫలమేమిట్రా నీకు? కర్మ చెయ్యాలి కాబట్టి చేశావు, పరమేశ్వరు అర్పణం చేశావు. ఆ స్థితితో చెయ్యి కర్మలు. అప్పుడు నీకు ఈ పరమాత్మ యొక్క దృష్టో తత్వమో భక్తో జ్ఞానమో ఏదో ఒకటి అబ్బుతుందన్నమాట. అంటే కర్మఫల త్యాగం చేయాలి అని అర్థం. శ్రీకృష్ణార్పణ బుద్ధ్యా చేస్తాడు అని. కనుకనే మన పెద్దవాళ్ళందరూ కూడా అంతా అయిపోయాక దత్స బ్రహ్మార్పణ వస్తువు అని అక్కడే వదిలేసేసేయడం. అలా ఎవరెవరో పెద్దలు ఉంటుంటారు, ఆ మహాత్ములను ఉపాసన చేస్తూ వాళ్ళ ముఖంలోంచి చక్కనైన గాథలను వింటూ సర్వ సత్సంగమే ఎప్పుడూ కూడుకున్నటువంటి వాడై జాయాబత్యాది వీటి యందు సంఘం లేకుండగా క్రమక్రమంగా ఒక్కొక్క దాన్నే విడిచిపెట్టేయాలి అన్నారు. బాధ్యతలన్నీ అప్పచెప్పేస్తారు కదండి, కూర్చుని లేవలేకుండా ఉన్నప్పుడు నేనే